కొత్తలంక గ్రామంలో విష్ణు శర్మ ఆయన భార్య సీతమ్మ ఉండేవారు. వారికి 3 కొడుకులు. విష్ణు శర్మ ఊర్లోనే రామాలయానికి పూజారిగా ఉంటున్నారు. ఆయన 3 కొడుకులకి పెళ్లిళ్లైపోయాయి. కోడళ్లు వచ్చారు. 3 కొడుకులకి పట్నంలో ఉద్యోగాలు. ఉదయాన్నే వెళ్లి చీకటి పడే వేళకు ఇంటికి తిరిగి వచ్చేవారు రోజు. గ్రామం గుడిలో రోజూ పురాణం చెప్పేవారు. విష్ణు శర్మతో పాటు సీతమ్మ కూడా రోజూ సాయంకాలం పూట పురాణం వినటానికి వెళ్లేది. చీకటి పడ్డాక పట్నం నుంచి తిరిగొచ్చే కొడుకులతో సహా ఇల్లు చేరుకునేవారు. విష్ణు శర్మ గారి 3 కొడుకులకు పెళ్లిళ్లు పట్నంలో ఉండే అమ్మాయిలతోటే జరిగాయి. 3 కోడళ్లు పట్నం నుంచి పల్లెటూరికి కాపురానికొచ్చారు. కాని వాళ్లకి పల్లెటూరి జీవితం నచ్చలేదు. సాయంత్రం పూట అత్తామామలు పురాణం వినడానికి వెళ్లే సమయంలో 3 కోడళ్లు చర్చించుకునేవారు. ఈ దిక్కుమాలిన పల్లెటూరులో ఉండలేక చేస్తున్నామనుకో, మన మగవాళ్లకేమో పట్నంలో ఉద్యోగాలు, మనమేమో ఈ పల్లెటూరులో ఉండాల్సొచ్చింది. చక్కగా పట్నంలోనే ఉంటే ఎంత బాగుంటుంది కదక్కా. అవును, ఏం చేస్తాం మరి, మన వాళ్లకి ఎదురు చెప్పలేకపోతున్నాం. ఈ పల్లెటూరులో మనకేం తోచదు. పట్నంలో ఉంటే చక్కగా ఎక్కడికన్నా వెళ్లేవాళ్లం. ఇక్కడ అంతా ఇంట్లోనే ఉండాల్సొస్తుంది. పట్నంలో ఉద్యోగం చేస్తున్నారనే కదా మా వాళ్లు నన్నిచ్చి చేశారు. ఇక్కడ చూస్తే ఏమీ ఉండదు. పల్లెటూరి గబ్బిలంలాగా బతుకుతానని తెలిస్తే మా వాళ్లు నన్నిక్కడ ఇవ్వకపోదురు. అవును, ఈ ముసలి వాళ్ల మూలానే మన మొగుళ్ళు ఈ పల్లెటూరిని వదలకుండా ఉన్నారు. ఎంత చెప్పినా వినరు. మనం మగవాళ్ల చేత పట్నంలో కాపురం పెట్టించడం సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే ఈ ముసలివాళ్లు ఎంతమాత్రం ఒప్పుకోరు. కొడుకులేమో తల్లిదండ్రుల మాట జవదాటరు. ఆ మాటకు వస్తే మనం మాత్రం ముసలోళ్ల మాట జవదాటుతున్నామా? అందుకే మరి మనం మరీ అలుసైపోయాం. వాళ్ళు చెప్పిందల్లా వింటున్నామని. వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే ఏమవుతుందట? అత్తమామల మాట వినకపోతే మన మగవాళ్లు మనల్ని తిడతారు. వాళ్ళు చెప్పింది చెయ్యాలి. చెయ్యకపోతే ఇంట్లో పెద్ద గొడవే. ఇంకా అన్ని చూసి సర్దుకుపోతూ ఉంటున్నాను. ఏం చేస్తాను? ఏదైనా గొడవ చేశాననుకో, ఇంటికి పార్వతి గొడవ పెట్టిందంటారు. ఆ నింద నాకెందుకని అన్ని సర్దుకుపోతూ ఉంటున్నా. ఇలా ఎన్నాళ్లు భరించాలక్కా? భయపడుతూ కాపురాలు చేయాలా? మనము తిరుగుబాటు చేయాలి. అలా చేస్తే గాని ఆ ముసలి వాళ్లకి మనతో ప్రాణం విసిగి మనల్ని వేరే కాపురాలు పెట్టుకోమని వాళ్లతోనే చెప్పించుకునేలా చెయ్యాలి మన 3. ఏమంటావక్కా? అవును, మనమొక పథకం ఆలోచించి ఆ పథకాన్ని అమల్లో పెట్టాలి. సరే సరే, మన 3 ఒకే చోట ఉంటే వాళ్లకు అనుమానం వస్తుంది. అత్తయ్య, మావయ్య వీళ్ళు 3 వచ్చే సమయమైంది. ఇంకా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి. మిగతా విషయాలు రేపు ఆలోచించుకుందాం అని అంటూ 3 కొడుకులు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లిపోతారు, ఏమీ ఎరగనట్టు. కొంతసేపటికి అత్తగారు, మామగారు, కొడుకులు ఇంటికొస్తారు. సుమతి, ఎక్కడున్నావు? వస్తున్నానండి. ఇప్పుడే వచ్చారా? స్నానానికి నీళ్లు పెట్టమంటారా? స్నానానికి నీళ్లు పెట్టు. అలాగే మా అమ్మకి నాన్నకి భోజనం కూడా పెట్టేసే. చాలా ఆలస్యమైంది ఇప్పటికే. తింటాను లేరా, ముందు నువ్వు స్నానానికి వెళ్ళు, తర్వాత అందరం కలిసి తిందాం. తొందర ఎందుకు? తొందర ఎందుకంటారేంటి నాన్న? మీరు ఈ పాటికే భోజనం తినేయాలి. పెద్ద వయసు అయిపోతుంది కదా, మళ్ళీ మీకు అరగదు. అయినా మీరు రేపటి నుంచి భోజనం చేసేసాకే గుడికి వెళ్ళండి. తిన్న వెంటనే పడుకున్నా మీకు అరగదు, ఆరోగ్యం పాడైపోతుంది. ఎన్నిసార్లు చెప్పాలి నాన్న మీకు? సుమతి, అమ్మకి నాన్నగారికి పెందలకాడే భోజనం పెట్టేసే రోజు. మీరు భోజనం చేసాకే గుడికి వెళ్ళండి నాన్న. రేపటి నుంచి ఆలస్యమైనా పర్వాలేదు. సరేలేరా పెద్దోడా, నువ్వు వెళ్ళి స్నానం చేయి. వెళ్ళండి, అందరూ స్నానాలు చేయండి, భోజనాలు చేద్దాం. అమ్మా పార్వతి, అనసూయ, భోజనాలు వడ్డించేయండమ్మా అందరికీ. అలాగే అత్తయ్య గారు, మీరు కూడా కూర్చోండి. అందరికీ ఒకేసారి భోజనం వడ్డిస్తాను. అలా అందరూ భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోతారు పడుకోడానికి. తెల్లవారుతుంది. ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసేసుకుంటూ ఉంటారు. విష్ణు శర్మ గుడికి, కొడుకులేమో ఆఫీస్కి వెళ్లిపోతారు.
ఇప్పుడు ముగ్గురు కోడళ్ళు మళ్లీ సమావేశమవుతారు. అయ్యి ఇలా అనుకుంటారు, అక్క, నేనొక పథకం ఆలోచించాను. అదేంటంటే, ఇప్పట్నుంచి అత్తయ్య మనకేమన్నా పనులు చెప్పిందనుకో, ఆ పనులు చేయకపోగా ఆవిడ చెప్పిన దానికి విరుద్ధంగా చేద్దాం. అప్పుడు ఆవిడే దారికొస్తుంది. ఏమంటావక్క? ఆ, ఈ పథకం చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే మొదలు పెట్టేద్దాం. నువ్వు సరే అని చెప్పక్కా. పథకం బాగానే ఉంది, కానీ మన భర్తలకు తెలిసిందనుకో వాళ్ళేమంటారో అని భయంగా ఉంది. అసలే వాళ్ళకి అత్తయ్య మావయ్య అంటే పంచ ప్రాణాలు. మనం ఇలా చేస్తున్నామని తెలిస్తే ఏమంటారో ఏంటో, నాకు భయంగా ఉంది. భయం ఎందుకక్కా? ఇలా భయపడుతూ ఇక్కడ ఎన్నాళ్ళుంటాం చెప్పు? నాకైతే ఇదే మంచిదనిపిస్తుంది. నాకు కూడా ఇదే మంచిదనిపిస్తుంది. ఇంక నీ ఇష్టం అక్కా. సరే, మీరింతగా చెబుతున్నారు కదా, సరే ఇక మీ ఇష్టం. అలా ముగ్గురు కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా బయటికి వెళ్లిన సీతమ్మ అప్పుడే లోపలికి వస్తూ ఇలా అంటుంది, అబ్బబ్బా, ఎండలు ముదిరిపోయాయి. బయటికి వెళ్లి తిరిగొచ్చేటప్పటికి చెమటలు పూసేస్తున్నాయి. ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఎండలున్నాయి. అమ్మాయి అనసూయ, కాస్త మంచినీళ్లు తీసుకురామా అంటూ కొంగుతో సీతమ్మ ముఖం తుడుచుకుంటూ పిలుస్తుంది. అనసూయ మంచినీళ్లు తెచ్చి ఇలా అంటుంది, తీసుకోండి మంచినీళ్లు. అయినా ఇంతెండలో ఎక్కడికి వెళ్లారు? ఆ భాగ్యముంది కాదు, ఈ రోజు ఆవకాయ పచ్చడి పెడుతున్నాను, కాస్త సాయానికి రమ్మంది. ఆ పచ్చడికి నా చేయి పడితే కాని ఆవకాయకి రుచి రాదట, అందుకని వెళ్లాను. ఆవకాయ పచ్చడి పెట్టొచ్చాను. బయట వాళ్లకి పనులు బాగానే చేస్తారు, కాని మన ఇంట్లో పని మాత్రం ఒక్కటి ముట్టుకోరు. మంచినీళ్లు కావాలన్నా మేమే తెచ్చిపెట్టాలి అని కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కాని సీతమ్మ ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చుంటుంది. సాయంత్రం అవుతుంది. విష్ణు శర్మ, సీతమ్మ పురాణం వినడానికి గుడికి వెళ్తారు. సాయంత్రం ముగ్గురు కొడుకులతో కలిసి ఇంటికొస్తారు. అలాగే పెద్ద కొడుకు సుమతిని పిలుస్తాడు. కాని సుమతి పలకదు. ఎవరి గదుల్లో వాళ్లు పడుకొని ఉంటారు. ఎంతసేపు పిలిచినా పలకకపోయేసరికి విష్ణు శర్మ ఇలా అంటారు, సరేలే పెద్దోడా, ఉదయం నుంచి పని చేసి అలసిపోయి ఉంటారు. అమ్మ ఉందిగా, వడ్డిస్తుందిలే. మీరు వెళ్ళి స్నానాలు చేసిరండి, ఈలోగా కోటలు లేస్తారు. సీత, నువ్వు వెళ్ళి విస్తరలు వేసి అందరికి భోజనాలు వడ్డించు. వెళ్ళు, ఆ పని చూడు. ఆ సరేనండి, మీరు కూడా కూర్చోండి. అలాగే అందరికి భోజనాలు కూడా వడ్డించేస్తాను. కోడళ్ళు భోంచేశారో లేదో, మీరందరూ భోజనం చేశాక కోడల్ని లేపుతానులే. అలా ముగ్గురు కొడుకులకి భర్తకి భోజనం వడ్డించేసి తర్వాత కోడళ్లని లేపడానికి వెళ్లిన సీతమ్మను సుమతి కోపంగా లేచి ఇలా అంటుంది, అబ్బబ్బా, తలపోటుగా ఉందని కాసేపు పడుకుందామని పడుకున్నాను. కాని పడుకోనివ్వరు. పొద్దస్తమాను పనులు చేసుంటాం. కాసేపు పడుకుందామనుకుంటే ఇలా వచ్చి లేపేస్తారు. ఇప్పుడు నాతో పనేంటి మీకు? అదేం లేదమ్మా, మీరు భోజనం చేయకుండా పడుకున్నారు కదా, కాస్త భోంచేసి పడుకుంటారని లేపడానికొచ్చాను. లేచి భోజనం చేసి పడుకోండి. ఒక్కరోజు తినకపోతే ఏమవుతుందేంటి? మీరు వెళ్ళి భోజనం చేయండి. నా గురించి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనేమన్నా చిన్నపిల్లనా? ఆకలేస్తే నేనే తింటాను అని అంటూ అత్తగాన్ని నానా మాటలంటుంది. ఇదంతా గోడపక్క నుండి జరిగిందంతా చూస్తాడు పెద్ద కొడుకు. సీతమ్మ బయటికొచ్చి సామాన్లన్నీ వంటగదిలో చక్కపెట్టుకుని తను వెళ్లి తన గదిలో పడుకుంటుంది. తెల్లవారుతుంది. కాని కోడళ్లు ఎవ్వరూ లెగరు. అత్తగారే లేచి ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని టిఫిన్లు చేసి వంట పని కూడా చేసేస్తుంది. కొడుకులు ముగ్గురికి క్యారేజీ కూడా పెట్టేస్తుంది. కాని కోడళ్లు మాత్రం ఎవ్వరూ లెగేసి బయటికి రారు. ఇదంతా తమ భర్తలు గమనిస్తూనే ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకున్నాక ముగ్గురు అన్నదమ్ములు కలిసి బయట అరుగు మీద కూర్చొని తమ భార్యలు తల్లిదండ్రుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజు ఇంట్లో పరిస్థితి చూస్తుంటే మతిపోతుందిరా తమ్ముడు. అసలు మీ వదిలికి ఏమైందో? రాను రాను మంకు పట్టు ఎక్కువైపోతుంది. ఇంట్లో పనంతా అమ్మే చేస్తుంటే మీ వదిన మాత్రం అలా చూస్తూ ఊరుకుంటుంది. కనీసం అమ్మకి సాయం చెయ్యకపోగా అమ్మకే ఎదురు మాట్లాడుతుంది. అమ్మ వయసు పెద్దదైపోతుంది కదా, కనీసం అమ్మ వయసు కన్నా గౌరవం ఇవ్వద్దు మీ వదిన? అవునన్నయ్య, జయా కూడా అంతే.
ఈ ఊరిలో ఉంటే ఏదో నరకంలో ఉన్నట్లు మాట్లాడుతుంది. ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నదే వాళ్ళ కోరిక. అందుకే అమ్మని అలా బాధ పెడుతున్నారు. పాపం అమ్మ ఒక్కద్దే చేసుకుంటుంది పనంతా. వీళ్ళంతా కలిసి ఒక పథకం వేసినట్లున్నారన్నయ్య. వీళ్ళు కావాలనే పనులు చేయకుండా ఎదురు తిరిగితే మనం విసిగిపోయి పట్నాల్లో కాపురానికి తీసుకెళ్లిపోతామని వాళ్ళ నమ్మకం. అందుకే అమ్మని నాన్నని అంత చులకనగా చూస్తున్నారు. మనం పట్నాల్లో ఉద్యోగాలు చేస్తున్నామంటే దానికి కారణం మా నాన్న. ఈ ఊరు గుడిలో పూజారిగా చేస్తూ ఆ వచ్చిన డబ్బులతోటే మనల్ని చదివించారు. నాన్న మన కోసం ఎంత కష్టపడ్డారో మనం కల్లారా చూసాం. మనం రోజు స్కూల్కి వెళ్తే అమ్మ రోజు మన క్యారేజ్ కట్టడానికి ఉదయాన్నే లేచేది. మన అందరి పనులు అమ్మ ఒక్కతే చేసేది. నాన్న అప్పుడప్పుడు మధ్యలో అమ్మకి సాయం కూడా చేసేవారు. అమ్మ నాన్న మన కోసం వాళ్ళ కోరికలన్నీ వదిలేసుకొని ఆ వచ్చిన డబ్బులు మనకే ఖర్చు పెట్టేవారు. ఇవన్నీ మనం చూసే ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే దానికి మన అమ్మా నాన్నలే కదా కారణం. మనకి పట్నాల్లో ఉద్యోగాలు ఉన్నాయని వీళ్ళని మనకిచ్చి చేశారు. వీళ్ళు వచ్చారు కదా అని చెప్పి మనం తల్లిదండ్రులను విడిచి పట్నాల్లో కాపురాలు పెట్టమంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు వీళ్ళ వయసు కూడా పెద్దదైపోతుంది. మనం పట్నాల్లో కాపురాలు పెడితే వీళ్ళని ఎవరు చూసుకుంటారు? వెనక ముందు ఆలోచించక్కర్లేదు. అవునన్నయ్య, పాపం వాళ్ళు మన గురించి అంత కష్టపడ్డారు. కానీ వీళ్ళు మాత్రం మహారాణుల్లా పడుకొని మళ్ళీ అమ్మని విమర్శిస్తున్నారు. కానీ మనం ఊరికే కోప్పడితే లాభం లేదన్నయ్య. మనం కోప్పడితే వాళ్ళ అమ్మ మీద ఇంకా కక్ష పెంచుకుంటారు. వీళ్ళకి మనం అర్థమయ్యేలాగా చెప్పాలి. ఏం చేద్దామన్నయ్య? నువ్వే ఏదోటి ఆలోచించి చెప్పు. రేపటి నుంచి మనం ఒక పని చేద్దాం. అమ్మకి వంటగదిలోకి వెళ్ళొద్దని చెప్దాం. మీ కోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారని గట్టిగా చెప్దాం. నాన్నకు కూడా కొన్నాళ్ళు గుళ్ళోనే ఉండమని చెప్దాం. అవునన్నయ్య, ఈ ఆలోచన బాగానే ఉంది. కానీ అమ్మ మన మాట వింటుందంటావా? మనం పొద్దుట ఆఫీస్కి వెళ్ళాలని లెగిసి కాఫీలు టీలు అవి వేసేస్తుంది. మనం మళ్ళీ ఆకలితో ఉంటామని ముందే లేసి అన్నీ చేసేస్తుందేమో. లేదులేరా, నేను అమ్మకి అర్థమయ్యేలా చెప్తానులే. కోడల్లో మార్పు వస్తే అమ్మ కూడా సంతోషిస్తుంది కదా. తర్వాత ఏం చెయ్యాలన్నది ఆలోచించుకుందాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు వెళ్ళి పడుకోండి. మళ్ళీ ఉదయమే లెగిసి ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. సరే అన్నయ్య. అలా అన్నదమ్ముళ్ళు మాట్లాడుకొని పడుకుంటారు. తెల్లవారుతుంది. ఎప్పటిలాగే సీతమ్మ లేచి తన పనులు చూసుకుంటుంది. ఇంతలో పెద్ద కొడుకొచ్చి తల్లితో ఇలా అంటాడు. అమ్మా, ఎందుకు పొద్దుటే లేచి అన్ని పనులు ఒకదానివే చేసుకుంటున్నావు? సుమతి లేచి చేస్తుంది కదా, తొందర ఎందుకు? నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అమ్మా. మన ఇంట్లో ఏం పనుంటుందిరా? మీకు వండి పట్టడమే కదా. ఇదేమన్నా పెద్ద పనా? మీ చిన్నప్పటి నుంచి నాకు అలవాటే కదరా. ఓపికన్నంత కాలం చేస్తాను. తర్వాత కోడళ్లే చేసుకోవాలి కదా. సరేగాని మీరు వెళ్ళండి. వెళ్ళి మీ పనులు చూసుకోండి. మీ నాన్నగారు గుడికి వెళ్లాలన్నారు. కాస్త కాఫీ పెట్టిస్తే తాగేసి గుడికి వెళ్తారు. లేకపోతే నా మీద చిందులు తొక్కేస్తారు. నాన్న, మీరైనా చెప్పండి కాస్త అమ్మకు అర్థమయ్యేటట్లు. ఇక నుంచి అమ్మ పొద్దుటే లేచి వంట అవి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తమ్ముళ్ళు నేను ఆఫీసులోనే భోజనం చేస్తాము. ఇక మీకు ఒక విషయం చెప్పాలి నాన్నగారు అని అంటూ తండ్రికి ఈ విషయమంతా చెప్తారు. వాళ్ల భార్యలు వాళ్ళమ్మని పెట్టే కష్టాల గురించి చెప్పి తండ్రి నొప్పించి ఒక వారం రోజుల పాటు గుడిలోనే ఉండమని చెప్తారు. విష్ణుశర్మ ముందుకందుకు ఒప్పుకోడు. తరువాత కొడుకులు బలవంతంగా విష్ణుశర్మని ఒప్పిస్తారు. ఇంకా విష్ణుశర్మ ఏమీ మాట్లాడలేక ఒప్పుకుంటాడు. తల్లికి కూడా చెప్పి ఒప్పిస్తారు. ఇంకా వాళ్ల పథకాన్ని అమలు చేయడానికి ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడుకుని ఎవరి గదిలోకి వాళ్లు వెళ్తారు. సుమతి, లేగు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అయినా నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. రోజు ఉదయాన్నే లెగిసి నా క్యారేజ్ పెట్టేదానివి. ఇప్పుడు ఏమైంది నీకు? చాలా ఆలస్యంగా లెగిస్తున్నావు. ఒంట్లో ఏమన్నా బాగోలేదా? చెప్పు, హాస్పిటల్కి తీసుకెళ్తాను. అదేమీ లేదండి. కాస్త ఒంట్లో నలతగా ఉంటుంది అంతే. రోజంతా కష్టపడి ఇంటి పనంతా చేసి అలసిపోతున్నారు. అందుకే ఉదయం లేచి క్యారేజీ పెట్టాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుందండి. సరే అయితే నువ్వు విశ్రాంతి తీసుకో. నేను ఆఫీస్కి వెళ్తాను. చాలా ఆలస్యమైంది ఇప్పటికే. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఆఫీస్కి బయలుదేరతారు.
దారిలో వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, అమ్మా నాన్న ఇంత తొందరగా ఒప్పుకుంటారని నేను అనుకోలేదు. అవునన్నయ్య, నాన్న అయితే అసలు ఒప్పుకోరనుకున్నాను. కానీ ఏదో మనం బలవంతం పెట్టడం వల్ల ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య? పొద్దుటే మీ వదిన ఇలా అంది. రోజంతా ఇంట్లో పని చేసి అలసిపోయి ఉదయాన్నే లెగలేకపోతున్నానని చెప్పింది. సరే అయితే అని చెప్పి వచ్చేసాను నేను. ఇంతకీ మీ భార్యలు ఏమన్నారు? ఈరోజు జయాన్ని కూడా అడిగాను. తాను కూడా ఇలానే చెప్పింది. సరే అని చెప్పి నేను కూడా వచ్చేసాను అన్నయ్య. మరి నీ భార్య ఏమందిరా చిన్నోడా? నా భార్య అయితే రోజు ఉదయాన్నే లేచి క్యారేజ్ పెట్టడం నా వల్ల అవ్వదు. చక్కగా పట్నం వెళ్ళిపోతే గొడవ ఉండదు కదా. ఈ చాకరీ అన్నా తప్పేది నాకు. అయినా మా వాళ్ళు నువ్వు పట్నంలో జాబ్ చేస్తున్నావని నీకు ఇచ్చి నన్ను చేశారు. నువ్వేమో ఈ పల్లెటూరులోనే ఉంచేశావు. చక్కగా పట్నంలో ఉంటే సినిమాలకి షికార్లకి అది వెళ్ళేవాళ్ళము. ఇక్కడే ఉంటుందని చెప్పి నన్ను ఎడాపెడా వాయించేసిందన్నయ్య. ఇంకా నేను ఏం మాట్లాడలేక వచ్చేసాను. సరే అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే వీళ్ళకి పట్నం అంటే మోజు కదా. ఒక 4 రోజుల తర్వాత మనం పట్నంలో కాపురం పెడదామని చెప్దాం. అదేంటన్నయ్య, వాళ్ళు కోరుకుంది కూడా పట్నంలో కాపురాలే కదా. మళ్ళీ నువ్వు పట్నంలో కాపురం అంటున్నావేంటి? అక్కడే ఉంది రా అసలు ప్లాన్ అంతా. మన ముగ్గురమే పట్నంలో ఒక ఇల్లు తీసుకొని ఉంటామని చెప్దాం. వాళ్ళు ఉదయాన్నే లెగిసి క్యారేజ్ పెట్టలేకపోతున్నాం అంటున్నారు కదా. అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము ముగ్గురం అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉంటామని చెప్దాం. మీరు ఇక్కడే ఉండండి, మీకు డబ్బులు పంపిస్తాం, వారానికి ఒకసారి వచ్చి వెళ్దామని చెప్దాం. అలా ఎందుకు? మమ్మల్ని కూడా పట్నం తీసుకెళ్ళిపోండి అంటే ఏం చేద్దాం? పట్నంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మనకు వచ్చే జీతం సరిపోవని చెప్దాం. ఇక్కడే ఉండి అమ్మని నాన్నని చూసుకోండి, మేము డబ్బులు వేస్తామని చెప్దాం. వారానికి ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటామని చెప్దాం. ఇంతకు మించి మనకు వేరే మార్గం ఏమీ లేదని చెప్దాం. అలా ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడుకుంటారు. రాత్రికి ఇంటికి చేరుతారు. తెల్లవారుతుంది. వాళ్ళ భార్యలకి ఇలా చెప్తారు. అమ్మా, రేపటి నుంచి తమ్ముళ్ళు నేను పట్నంలో ఒక రూమ్ తీసుకొని ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు ఉదయాన్నే లెగిసి క్యారేజ్ పెట్టడం అది మీకు కష్టంగా ఉంటుంది కదా. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ తల్లికి చెబుతున్నప్పుడు ముగ్గురు కోడళ్లకి ఒక్కసారే ఆనందంతో ఒకరి మొహాలొకరు చూసుకుంటారు, ఆనందిస్తారు. ఇంతలో కొడుకు అసలు విషయం చెప్పేసరికి ముగ్గురు కోడళ్లకి గుండెల్లో రాయపడినట్టు అవుతుంది. అప్పుడు సీతమ్మ ఇలా అంటుంది. అదేమిట్రా పెద్దోడా, పట్నంలో ఇల్లు చూసుకుని అక్కడే ఉంటారా? వారానికి ఒకసారి వస్తారా? ఇప్పుడేమైందని మీ ముగ్గురు అన్నదమ్ములు ఈ నిర్ణయం తీసుకున్నారు? అసలేమైంది? అదేం లేదమ్మా, నీ కోడళ్ళకి ఉదయాన్నే లేచి క్యారేజ్ పెట్టడం అది కష్టంగా ఉంటుందంట. అందుకనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, వాళ్ళని కష్టపెట్టకూడదని. తమ్ముళ్ళు నేను పట్నంలోనే ఉంటాం. మరి కోడళ్ళు వాళ్ళెక్కడుంటారు? ఇక్కడే మీ దగ్గరే ఉంటారమ్మా. నువ్వు నాన్న ఉన్నారు కదా, మీరు జాగ్రత్తగా చూసుకోండి. మేం వారానికి ఒకసారి వస్తూ ఉంటాం. అదేమిట్రా, కోడళ్ళు ఒక చోట మీరొక చోట ఉండడమేంటి? కోడళ్ళని కూడా తీసుకుని పట్నం వెళ్ళండి, అక్కడ వేరే కాపురం పెట్టుకోండి. నేను సంతోషిస్తాను, మీ నాన్నగారు కూడా. మీరొక చోట కోడళ్ళొక చోట ఉంటారా? పాపం వాళ్లకు కూడా సరదాలుంటాయి కదా. ఎన్నాళ్ళని పల్లెటూరులో ఉంటారా వాళ్ళు? అందుకే మీతో పాటు కోడళ్ళని కూడా తీసుకుని వెళ్ళండి. అది కాదమ్మా, పట్నం అంటే మాటలా? అక్కడ ఖర్చులు చూస్తే నువ్విలా మాట్లాడవు. అక్కడ ఇంటద్దులు చాలా ఎక్కువ. అలాగే కాయగూరలు, నిత్యావసర సరుకులు కూడా చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. మాకొచ్చే జీతం వీటికే సరిపోతుంది. ఇక రేపు పిల్లల భవిష్యత్ ఏం చూస్తాం చెప్పు? వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళకి బట్టలు, బుక్స్ ఇవన్నీ తీసుకోవాలంటే మా దగ్గర ఉండే డబ్బు సరిపోదు. అదే ఈ పల్లెటూరులో ఉన్నామనుకో, కాయగూరలు ఏమీ కొనక్కర్లేదు, మన పెరట్లోనే పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ నిత్యావసర సరుకులు కూడా చవకగానే ఉంటాయి. అలాగే మన ఇల్లు కూడా సొంతమే, అద్దె కట్టాల్సిన పని కూడా ఉండదు. ఇవన్నీ ఆలోచించుకొనే తమ్ముళ్ళు నేను ఈ నిర్ణయం తీసుకున్నామమ్మా. మీరు తీసుకున్న నిర్ణయం నాకు తప్పనిపిస్తుందిరా. పాపం కోడళ్ళు ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చెయ్యాలి? వాళ్లని కూడా మీతో పాటే పట్నం తీసుకెళ్లిపోండి. అంతకైతే మీకు డబ్బులు కావలిస్తే ఈ ఇల్లు అమ్మేసుకుని అక్కడే ముగ్గురు కలిసి ఒక ఇల్లు కొనుక్కొని ముగ్గురు ఒకే చోటు ఉండండి. అంతే తప్ప కోడళ్ళని ఒంటరిగా వదిలితే మాత్రం నేను ఊరుకునేది లేదు. మేం ఇల్లు అమ్మేస్తే
నువ్వు నాన్న ఎక్కడుంటారమ్మా చెప్పు. ఒరేయ్, మీ నాన్నగారు మీ చిన్నప్పటి నుంచి ఆ గుడిలోనే పూజారిగా చేస్తున్నారు. ఆ గుడిని ఆ దేవుణ్ణి నమ్ముకొనున్నారు. ఏదో ఆ దేవుడి దయ వల్ల మిమ్మల్ని అందర్నీ పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశారా మీ నాన్న. అంతా దేవుడి దయ. ఇప్పుడు ఆ గుడిని వదిలేసి రమ్మంటే మీ నాన్నగారు రారు. ఇంక మేము ఈ ఊర్లోనే ఏదైనా చిన్న ఇల్లు చూసుకుని ఉంటాంలే. మీరు మా గురించి ఆలోచించకండి. మీ నాన్నగారు కూడా ఈ మాటే చెప్తారు మీకు. నా మాట మీ నాన్నగారి మాట ఒకటే. ఈ ఇల్లు తాతగారిది కదమ్మా. ఈ ఇల్లు జ్ఞాపకంగా ఉంచుకున్నారు నాన్న. మరి ఈ ఇల్లు అమ్మనిస్తారా చెప్పు. ఒరేయ్, ఆ మాటకొస్తే మీ నాన్నగారు మీ గురించి చాలా జ్ఞాపకాలనే వదిలేసుకున్నారా. మీ నాన్నమ్మ మీ నాన్నకి ఎంతో ముచ్చటపడి ఎన్నో వస్తువులు మీ నాన్నగారికి చేయించారు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మొద్దని కూడా చెప్పారు మీ నాన్నమ్మ. మీ నాన్నగారు వాటిని మీ నాన్నమ్మ గారి జ్ఞాపకంగా చాన్నాళ్లు దాచుకున్నారు. కానీ మీకోసం అవన్నీ వదిలేసుకుని మీకోసమే అమ్మేశారు. అలాంటిది ఈ ఇల్లమ్మడానికి మీ నాన్నగారేమీ బాధపడరు. మీరు సంతోషంగా ఉంటే మాకంతకన్నా ఏం కావాలరా. చూడండి, మీ భార్యలు ఎలా దిగులుగా ఉన్నారో పాపం అంటూ సీతమ్మ ముగ్గురి కోడళ్ల దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. అమ్మా, మీరేమీ కంగారు పడకండి. నా కొడుకులు మిమ్మల్ని వదిలి పట్నంలో ఉంటానంటే నేను ఎంత మాత్రం ఊరుకోను. వాళ్ళంతగా పట్నంలోనే ఉండాలనుకుంటే మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. నా మాట నమ్మండి. చూడండి, మీరు నాకు కోడళ్లైనా కూతుళ్ళలాగే. మీరు బాధపడితే నేను చూడగలనా చెప్పండి అని అంటూ అత్తగారు ముగ్గురి కోడళ్లని ఓదారుస్తుంది. అప్పుడు పెద్ద కొడుకొచ్చి ఇలా అంటాడు. సుమతి, ఇప్పటికైనా అర్థమైందా మా అమ్మ అంటే ఏమిటో? అలాంటి మా అమ్మని మీరిన్ని రోజులు బాధ పెట్టారు. మా అమ్మ మీకోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంది. కానీ మీరు మా అమ్మని మా నాన్నని వదిలేసి మమ్మల్ని తీసుకుని పట్నం వెళ్లి వేరే కాపురం పెట్టించాలనుకున్నారు. ఇక్కడే ఉంటే మీకు సంతోషం లేదని అనుకుంటున్నారు. పట్నం వెళ్ళామనుకో, అక్కడ 4 రోజులు మాత్రమే సంతోషంగా ఉండగలం. అదే ఈ పల్లెటూరులో ఈ పెద్దల మధ్య ఉంటే ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం. పట్నంలో కాపురం పెడితే మీరు మాత్రమే సంతోషంగా ఉంటారు. కానీ మేము సంతోషంగా ఉండలేము. ఎందుకంటే మా అమ్మని మా నాన్నని ఈ వయసులో వదిలిపెట్టి మేము ఎలా వస్తామనుకున్నారు మీరు? అలా పెద్ద కొడుకు అడిగేసరికి ముగ్గురు కోడళ్లకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే అత్తగారి దగ్గరకొచ్చి ఇలా అంటారు. అత్తయ్య, నన్ను క్షమించండి. మీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను. మీ మనసేంటో అర్థం చేసుకోలేకపోయాను. మిమ్మల్ని బాధపడితే మీరే మమ్మల్ని పట్నంలో వేరే కాపురం పెట్టిస్తారని ఇలా చేశామత్తయ్య. మమ్మల్ని మన్నించండి అంటూ ముగ్గురు కోడళ్లు ఏడుస్తూ అత్తగారి కాళ్లపై పడి క్షమాపణలు అడుగుతారు. అది చూసిన ముగ్గురు కొడుకులు భార్యల్లో వచ్చిన మార్పుకు ఎంతగానో సంతోషిస్తారు. ఇంకా ఆ రోజు మొదలు అత్తగారిని మామగారిని ఎంతో గౌరవంగా చూసుకుంటారు. అలాగే కోడళ్లను కూడా వాళ్ల భర్తలు ఎంతో గౌరవంగా చూసేవారు. అలా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవారు. వాళ్ల ఇల్లు ఒక ఆనంద నిలయంగా మారింది. కుటుంబం అనేది కేవలం ఒక ఇల్లు కాదు. అది ప్రేమ, సహనం, పరస్పర గౌరవం మీద నిలిచే బంధం. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది. పట్నం సుఖాలు ఎంత ఆకర్షణీయంగా కనిపించినా తల్లి ప్రేమకు సమానం కావు. స్వార్థం మరియు అహంకారం కుటుంబాన్ని దూరం చేస్తాయి. కాని ప్రేమ మరియు వినయం కుటుంబాన్ని మరింతగా దగ్గర చేస్తాయి. తప్పును గుర్తించి మారినప్పుడు మాత్రమే మనిషి జీవితంలో నిజమైన గెలుపు సాధిస్తాడు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.